చిక్మగళూరు దగ్గరలోని పశ్చిమ ఘాట్ పర్వతాల మధ్య ముల్లయ్యనగిరి కొండల అడవులకి దగ్గరగా ఉన్న ఒక చిన్న పల్లెటూరు. పచ్చని కాఫీ తోటలు, దట్టమైన అడవిలు, మబ్బులతో కప్పబడిన కొండలు, ఉదయమైతే పక్షుల కిలకిలా రావాలు, సాయంత్రమైతే మంచు ముసురే చల్లని గాలి. అలాంటి ప్రశాంతమైన ప్రదేశములో చెర్రీ, రాబిట్ అనే ఇద్దరు చిన్న అక్కా చెల్లెళ్ళు ఉండేవారు. వాళ్ల పేర్లు చెర్రీ మరియు రాబిట్. చెర్రీకి 8 ఏళ్లు. ఆమె చాలా ఆసక్తిగా ఉండే అమ్మాయి. ఎప్పుడూ ప్రశ్నలు అడుగుతూ ఉండేది. రాబిట్కి 5 ఏళ్లు. ఆమె చాలా అల్లరి, నవ్వుతూ ఆటలు ఆడుతూ ఉండేది. ప్రతిరోజు స్కూల్ తర్వాత ఇద్దరు బస్సులో ఇంటికి వెళ్లేవారు. ఆ బస్సు ప్రయాణం చాలా ప్రత్యేకం. చుట్టూ ఎత్తైన చెట్లు, మబ్బులతో కప్పబడిన టీ తోటలు, సన్నని రహదారులు. ప్రయాణం కొంచెం పొడవుగా ఉండేది, కాని వాళ్లు మాత్రం మాట్లాడుకుంటూ, నవ్వుకుంటూ, పాటలు పాడుకుంటూ వెళ్లేవారు. బస్సు దిగిన తర్వాత ఇంటికి చేరుకోవాలంటే ఒక నిశ్శబ్దమైన అడవి దారిలో నడవాలి. ఒకరోజు సాయంత్రం ఆ దారిలో నడుస్తున్నప్పుడు వాళ్లు ఒక విచిత్రమైన దృశ్యం చూశారు. అక్కడ చెట్ల దగ్గర ఒక వృద్ధురాలు నిలబడి ఉంది. ఆమె చాలా వృద్ధురాలు, నిలబడటానికి కూడా కష్టంగా అనిపించేలా. కాని ఆమె నుదిటిపై పెద్ద ఎర్రబొట్టు, ముఖంపై చాలా మృదువైన చిరునవ్వు. ఆమె కేవలం వాళ్ల వైపు చూసి నవ్వింది. చెర్రీ, రాబిట్ కూడా కొంచెం సంకోచంగా నవ్వి ఇంటికి వెళ్ళిపోయారు. మరుసటి రోజు ఆమె మళ్ళీ అక్కడే ఉంది. ఇదే చోట్, అదే విధంగా వాళ్లను చూస్తూ, నవ్వుతూ, అలా ప్రతిరోజు ఆ వృద్ధురాలు అక్కడే కనిపించేది. ఆ రాత్రి వాళ్లు అమ్మతో భోజనం చేస్తూ ఆ విషయం చెప్పేశారు. అమ్మ, అడవి దారిలో ఒక మంచి నానమ్మ ఉంటారు, చాలా బాగుంటారు అని చెప్పేశారు. అమ్మ జాగ్రత్తగా విన్నది, కాని ఆమెకు కొంచెం అనుమానం వచ్చింది. ఆ అడవి దగ్గర ఎవరూ ఉండరని ఆమెకు తెలుసు. కొన్ని రోజుల తర్వాత అమ్మ కూడా వాళ్లతో పాటు బస్సులో వచ్చింది. బస్సు దిగగానే పిల్లలు వెంటనే చూపించారు. అమ్మ, ఇక్కడే ఆమె నిలబడుతుంటారు. అమ్మ జాగ్రత్తగా చూసింది, కాని అక్కడ ఎవరూ లేరు. కేవలం ఎత్తైన చెట్లు, చల్లని గాలి మరియు పూర్తిగా నిశ్శబ్దం. ఆ రాత్రి అమ్మ పక్కింటి పెద్దమ్మను అడిగింది. ఆమె ముఖం ఒక్కసారిగా మారిపోయింది. ఆమె నెమ్మదిగా చెప్పింది, చాలా సంవత్సరాల క్రితం ఒక టీ తోటలో పనిచేసే వృద్ధురాలు ఉండేది. పిల్లలను చాలా ఇష్టపడేది, ఎప్పుడూ నవ్వుతూ పలకరించేది. కొద్దిసేపు ఆగి తక్కువ స్వరంలో చెప్పింది, కాని ఆమె 20 సంవత్సరాల క్రితమే చనిపోయింది. అమ్మకు ఒక్కసారిగా గుండెల్లో చలి పుట్టింది. ఎందుకంటే ఆమె చెప్పిన వర్ణన పిల్లలు చూసిన వృద్ధురాలే. ఇప్పుడు ఒక ప్రశ్న మాత్రమే మిగిలింది. ఆ వృద్ధురాలు చాలా కాలం క్రితమే చనిపోయి ఉంటే, అయితే ప్రతి సాయంత్రం ఆ అడవిలో చెర్రీ, రాబిట్కి నవ్వుతూ కనిపించేది ఎవరు?